భారత రాజ్యాంగం మనకు కల్పించినటువంటి భారతదేశంలో నివసిస్తున్న ప్రతి పౌరునికి కూడా వారు ఆచరించాల్సినటువంటి మతాలు విశ్వాసాల గురించి ప్రత్యేకంగా భారత రాజ్యాంగంలో పొందుపరచబడి ఉంది. దానికి విరుద్ధంగా ఒక దళితులుగా ఉన్నవాళ్లు క్రైస్తవ మతాన్ని విశ్వాసంతో ఆరాధించడం జరిగితే వాళ్ళకి ఈ దళిత రిజర్వేషన్లు కానీ ఈ క్యాస్ట్ సంబంధించినటువంటి లాభాలు కానీ ప్రయోజనాలు కానీ అందకుండా చేయటం అనేది చాలా దురదృష్టకరం. మరి ఇందాక మన సోదరుడు రామ్జీ చెప్పిన ప్రకారం దీని మీద ఎన్నో కమిటీలు కమిషన్స్ వేసినా కూడా వాళ్ళ రిపోర్ట్లన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ స్థాయిలోనే తొక్కిపెట్టబడి ఇవాళ కూడా అమలుకు నోచుకోలేనటువంటి పరిస్థితి చాలా శోచనీయమైంది. మరి ఇటీవల బాపట్ల జిల్లాలో చింతాడ ఆనంద్ అనేటటువంటి పాస్టర్ మీద జరిగినటువంటి సంఘటనల గురించి కలెక్టర్ గారు దర్యాప్తు చేసి దళిత సర్టిఫికెట్ కి అర్హులు కాదు అని చెప్పని చాలా ఇవాళ సమాజంలో ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితుల్లో అది చాలా అర్జెంటుగా అప్పటికప్పుడే ఈ రోజున గెజిట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. చాలా దురదృష్టకరం. మరి ఇవాళ మనువాద పరిస్థితులు గత కాలంలో ఉన్నటువంటి మనువాద పరిస్థితుల్లో మరి ప్రజల్ని దళిత వాడల్లో ఉన్నటువంటి ప్రజల మీద జరిగినటువంటి వివక్షత దాటి వలన ఇతర మతాల పట్ల ఆకర్షితులవుతాం అట్లా జరిగింది. మరి దానికి కారణం కూడా ఇవాళ కూడా మనువాద స్మృతులనేవి ఇవాళ కూడా సమాజంలో ఆ గందరగోళ పరిస్థితి ఇంకా స్పష్టత రాని పరిస్థితిలో ఉంది. మరి ఇట్లాంటి పరిస్థితిలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు మీద మళ్లీ రివ్యూ చేసేటటువంటి అధికారం కూడా సుప్రీంకోర్టుకే ఉంది. కాబట్టి మరి సుప్రీంకోర్టు కూలంకుషంగా తీర్పును పునఃపరిశీలన చేసి దళితులకు కూడా దళిత క్రైస్తవులకి కూడా దళితులకు అందే ప్రయోజనాలని చేకూరేలాగా తీర్పుని పునఃపరిశీలన చేసి ఇవ్వాలని చెప్పని కోరుకుంటా. దానికి గాను ఈ క్రైస్తవ సంఘాలంతా కూడా వివిధ మిషనరీస్ కానీ క్రైస్తవ సంఘాలంతా కూడా సమైక్యంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టి తుదిదాకా పోరాటం జరిగితే మరి ప్రభుత్వాలు దించని తప్పని పరిస్థితిలో మరి క్రైస్తవ సంఘాల సమైక్య ఆందోళనకి తలొక్కుతాయని చెప్పని సందర్భంగా మనం చేస్తా. సమైక్యంగా దళిత సంఘాలు క్రైస్తవ సంఘాలన్నీ కూడా పోరాటం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటా ఈ అవకాశాన్ని కల్పించినటువంటి స్థానిక క్రైస్తవ సంఘాల నాయకులకి ప్రజా సంఘాల నాయకులకి అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు. దళితులకు మత స్వేచ్ఛ, దళితులకు మత స్వేచ్ఛ, దళితులకు మత స్వేచ్ఛ, దళితులకు మత స్వేచ్ఛ, దళిత హక్కులు మానవ హక్కులే, దళిత హక్కులు, దళిత హక్కులు, దళిత హక్కులు, దళిత హక్కులు, దళితులకు మత స్వేచ్ఛ, 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 దళిత హక్కులు, దళిత హక్కులు, దళిత హక్కులు, దళిత హక్కులు, దళితులకు మత స్వేచ్ఛ, దళితులకు మత స్వేచ్ఛ, దళితులకు మత స్వేచ్ఛ, దళితులకు మత స్వేచ్ఛ. మిత్రులారా, ఈరోజు మనం ఇక దళితులకు మత స్వేచ్ఛ కావాలనే ఉద్దేశంతో నిరసన కార్యక్రమాన్ని జరిపించుకుంటూ ఉన్నాం. మరి దేశంలో దాదాపుగా మరి కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రజలందరూ కూడా ఎవరైనా ఏ మతానైనా స్వీకరించేటువంటి హక్కుని మరి రాజ్యాంగం కల్పించింది. మరి అయితే దళితుల విషయంలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అని దాన్ని తీసుకొచ్చి దళితులకు ఎస్పెషల్లీ అన్ని కులాల వారు కూడా ఏ మతంలోకి వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి మరి హక్కులు అట్లాగే ఉంటాయి. కానీ షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ సామాజిక వర్గాలు మాత్రం మతాన్ని కనుక మారినట్లయితే వాళ్ళకున్నటువంటి హక్కులు ఏమవుతాయని ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకొచ్చారు. ఇది వాస్తవంగా దళితుల మీద చూపిస్తున్నటువంటి వివక్షతగా మనందరూ కూడా పరిగణించాలి. మన నిజంగా రాజ్యాంగబద్ధంగా ప్రజలందరూ కూడా స్వేచ్ఛ సమానత్వాలతో జీవించాలని మన రాజ్యాంగం చెబుతూ ఉంటే వైపున మరి ప్రెసిడెన్షియల్ ఆర్డర్లను తీసుకొచ్చి ప్రజల్ని ఇక దళితులకు ముఖ్యంగా మత స్వేచ్ఛ
అణిసివేస్తూ ఉన్నారు. ఇది చాలా ఒక దుర్మార్గమైనటువంటి చర్యగా భావించాలి. ఎందుకంటే ఒక వ్యక్తి తన ఇష్టమైనటువంటి మరి దేవుణ్ణి పూజించే ఆరాధించేటువంటి స్వేచ్ఛ ఉంటుంది. కానీ అలాంటి స్వేచ్ఛను మరి తొందరలో దక్కి చాలా ఘోరంగా మరి అణిసివేస్తూ ఉన్నారు. అట్లాగే మరి దేశవ్యాప్తంగా అనేకమైన చోట్ల మరి క్రైస్తవుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నింటినీ కూడా వ్యతిరేకిస్తూ మనం ఇవాళ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తూ ఉన్నాం. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి. దళిత క్రైస్తవులకు దళిత క్రైస్తవులకు దళిత క్రైస్తవులకు దళిత క్రైస్తవులకు దళిత క్రైస్తవులకు దళిత హక్కులు దళిత హక్కులు దళిత హక్కులు దళితులకు మత స్వేచ్ఛ 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 దళిత హక్కులు దళిత హక్కులు